అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈస్ ఆల్ ఇన్ మై బ్లాగ్స్. చాలా రోజులైందండి లాంగ్ వీడియో తీసి. ఇట్ ఈస్ అ స్మాల్ వీడియో, 1 or 2 minutes వీడియో రిలేటెడ్ అబౌట్ కాణిపాకం. సో మేము ఒక 2-3 months అయిపోయింది కాణిపాకం వెళ్ళి. సో అప్పుడు తీయాల్సిన వీడియోని ఇప్పుడు తీస్తున్నానండి, అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మేము ఎంటర్ అయ్యేసరికి అరౌండ్ 10 o'clock or 11 అయిపోయింది గుడికి వెళ్ళేసరికి. సో ఈ గుడి ప్రాంగణం అండి ఫ్రంట్లో. సో చాలామంది చూసి ఉంటారు, కానీ నేను ఫస్ట్ టైం వెళ్ళటము. సో ఇది స్టార్టింగ్. వీడియోనైతే లోపల తీసుకెళ్ళలేదు, వీడియోస్ అవి. సో బయటే అన్నమాట, జస్ట్ లోపలికి ఎంట్రన్స్ వరకే. సో చూడండి స్వామిని. ఇది ఇక్కడ జలప్రసాదం, వాటర్ కూడా చాలా బాగున్నాయండి, అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి. ఇది లోపల అన్నమాట, గుడి లోపల అంగళ్ళు అవి ఉన్నాయి, చాలా బాగున్నాయి అంగళ్ళు కూడా. నేనైతే ఒకటి షాపింగ్ చేశాను. సో మీకు ఇది ఇప్పుడే వచ్చేస్తుంది షాపింగ్ కూడా. ఎండ్ ఆఫ్ ద వీడియో పెడదాం అనుకున్నాను కానీ పెట్టలేకపోయానండి. సో దిస్ ఈజ్ ఏ రిలేటెడ్ ఫర్ ఇదండి నేను తీసుకున్నది. సో వట్టివేరుతో వినాయక స్వామి. సో ఇక్కడ ఏమీ ఆర్టిఫిషియల్గా ఏమీ లేవు, జస్ట్ న్యాచురల్గానే వాళ్ళు వట్టివేరుతో అలా చేసి క్లాత్ వూల్ని అవుట్లైన్గా వేసి చేశారు. సో ఇదొక వినాయకుడు బొమ్మ తీసుకున్నానండి. సో ఇంటి ముందు గుమ్మానికి అలాగే ఇక్కడ కోనేరు. ఈ కోనేరు కూడా ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండింది, ఇప్పుడు నీట్గా ఇలా మధ్యలో స్వామి. సో మేము కోనేటిలో కూడా వెళ్ళాము, కానీ వీడియో అయితే తీయలేదు. మళ్ళీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక లుక్ వేసుకున్నానండి. సో స్వయంభూ వినాయక కాణిపాక వినాయక స్వామి. నేను ఒక 6 years బిఫోర్ చూసిన టెంపుల్ డెవలప్మెంట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మాకైతే చాలా బాగా దర్శనం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఏ స్మాల్ వీడియో. ఇది దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి అన్నమాట, ఇది ఒక ఆర్చ్. సో ఇలాగా ఈ కాణిపాక దర్శనాన్ని చేసుకొని అందరికీ ఈ వీడియో చూసినందుకు అందరికీ కూడా మంచి శుభాలు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.